ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శనివారం రోజు ప్రయాణ వారసుల వివరాలు వివరిస్తున్నాను. శనివారం ప్రయాణానికి వారసుల్లో తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. దక్షిణ వైపు ప్రయాణం చేస్తే ధనలాభము ద్రవ్యలాభం ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా పనులు ఉంటే దక్షిణ వైపు పెట్టుకొని వెళ్తే మంచి ఆ పనులన్నీ సాఫీగా సాగుతాయి. మీరు తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈరోజు దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకున్న తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చూసుకుని రండి, ఇంటికి రాకుండా. లేదా ఇంట్లో తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత దక్షిణ వైపు వెళ్ళండి, తిరిగి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి. అలా చేయడం వల్ల మీకు పనులు సాఫీగా సాగుతాయి. వెళ్ళే ముందు మీరు శనేశ్వరునికి సంబంధించిన నీలాంజన సమభాసం రౌపిత్రం యమగ్రం ఛాయమర్తాండ సంభూతం తం నమః శేష స్తోత్రాన్ని జప చేసుకొని బయలుదేరితే మంచి ఫలితం లభిస్తుంది. ఈ ప్రయాణాలు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాటికి వర్తించదు. ఈ ప్రయాణ వారసుల్లో ఒకరోజు రాత్రి ఎక్కడ వెళ్ళిన తర్వాత నిద్ర చేయాల్సి వస్తే ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తున్నప్పుడు మాత్రమే ఈ వారసుల్లో వర్తిస్తాయి. కాబట్టి రోజు ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవారు, ఏదో పరిమిత రిప్రజెంటేటివ్స్, ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి వస్తుంటారు వేరే ఊళ్ళకి వెళ్ళి. అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇవి వర్తించదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఓన్లీ ఎక్కువగా 2 రోజుల కంటే ఎక్కువ ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసేటప్పుడు మాత్రమే వీటిని మనం పాటించాలి. శుభమస్తు.